రోల్ బ్యాక్ 22A 99 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రధానంగా అసలు 22A బాధితులు ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు అని చెప్పనంటే అతిశయోక్తి కాదు. కానీ ఎవరికి వాళ్ళు మనమే బాధితులు అని చెప్పుకుంటున్నారు. అసలు ఏంటి 22A బాధితులకు న్యాయం చేయాలనేటువంటి దీంతో వారి తరఫున 99 టీవీ గళం విప్పుతోంది. రిజిస్ట్రేషన్ ఆగితే జీవితం ఆగిపోతుంది. 22Aలో భూములు కాదు, మధ్యతరగతి కళలు బందీలవుతున్నాయి. కొనుగోలు చట్టం మీద రిజిస్ట్రేషన్ ఎందుకు నిషేధం? అన్ని కాగితాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నా కూడా సొమ్మేమో ప్రజలది, బిగించేది మాత్రం సర్కారు. ఎక్కడ జరుగుతుంది ఈ వ్యవహారం? ఒక సంతకం లేక ఒక కుటుంబం చీకట్లో నలిగిపోతూ ఉంది. ఒక సంతకం లేక కొన్ని జీవితాలు ఛిద్రమైపోతూ ఉన్నాయి. ఒక సంతకం లేక ఎంతోమంది వాళ్ళ యొక్క కన్న కళలు ఛిద్రమైపోతున్నాయి, నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇల్లు కొన్నప్పుడేమో అంతా బాగానే ఉంది. రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చేసరికి హక్కు నిరూపించుకోవాలంటే ఇది కావాలి అది కావాలి అని చెప్తున్నారు. ఏం కావాలి? ఇది ప్రభుత్వ బాధ్యత కదా. కానీ ప్రభుత్వం ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది? ప్లాట్ కొన్నాం, పట్టా వచ్చింది, కానీ దాని వెనకే సమస్య కూడా వచ్చింది. 22A అనేది ఇవాళ ఎంతమంది బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అవమానాలు భరిస్తూ, కొంతమంది అవమానాలు భరించలేక జీవితాల్ని చాలించుకుంటున్నటువంటి విషాద గాథలు ఎన్నో ఉన్నాయి. మీరు కూడా ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా సరే ఈ 22A బాధితులు కనుక ఉన్నట్లయితే మేము ఇచ్చేటువంటి ఈ టోల్ ఫ్రీ నంబర్కి మీరు ఇప్పుడే ఈ కార్యక్రమంలో మీరు కాల్ చేయండి. త్వరలో మీకు ఇక నంబర్ అందిస్తాం. మీ సమస్యలు ఏంటనేది ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టు అడ్వకేట్స్ మనతో పాటు ఉన్నారు. ఓసా రఘు గారు హైకోర్టు అడ్వకేట్, డాక్టర్ బాలా హైకోర్టు అడ్వకేట్. సో ఈరోజు మనం దీని మీద చర్చిద్దాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా దాని మీద మళ్ళీ మనం ఒకసారి కాల్ చేసి మాట్లాడచ్చు. అసలు 22A చట్టం యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రభుత్వ భూముల్ని కాపాడాలి అనేటువంటి లక్ష్యం అయితే సమున్నతంగానే ఉంది. ఇది ఇప్పటికిప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది కూడా కాదు, ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నాటి నుంచి కూడా ఉన్నటువంటిది. కానీ తాజాగా అమలు ప్రక్రియలో దీనికి కొంగొత్త ద్వారాలు తెరుచుకున్నటువంటి పరిస్థితి. రికార్డుల లోపాలని, వర్గీకరణలో పొరపాట్లని, మార్కెట్ విలువకి సంబంధించినటువంటి ఇంకేదో మతలబులు ఉన్నాయని అదని ఇదని చూపించి వాటన్నిటిని కూడా స్టాల్ చేయటం వల్ల కొన్ని కోట్లాది రూపాయల యొక్క బిజినెస్ అంతా కూడా పూర్తిగా ఆగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కనుక చూసుకున్నట్లయితే ఒక హైదరాబాద్ ఏంటి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఇలా అనేక చోట్ల కట్టడాలు పూర్తయినా కూడా రిజిస్ట్రేషన్లు చేసే పరిస్థితి లేదు. సరిగ్గా అన్ని పేపర్స్ ఉన్నాయని కట్టడాలు మొదలు పెడితే కూడా మతలబులు పెట్టే పరిస్థితి. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని అవమానకరమైనటువంటి రీతిలో వాళ్ళు మాట్లాడటం, ప్రతి దానికి ఒక చైన్ లింకు. దీని వెనక అసలు ఏం జరుగుతూ ఉంది? ప్రభుత్వ భూములు ఏంటి? మొన్నటి వరకు 70 సంవత్సరాల క్రితం కొనుక్కున్న భూములు, ఆ తర్వాత అసలు సాక్షాత్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు, ఆ తర్వాత లేఅవుట్లు వేసేసిన తర్వాత, కొనుగోళ్లు జరిగిన తర్వాత 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ బిల్డర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, దాన్ని లింకు డాక్యుమెంట్లని అదని ఇదని ఇన్ని రకాల మతలబలు పెడుతూ ప్రతి నిత్యం కూడా ఈ ప్రజల్ని ప్రభుత్వమే వేధిస్తూ ఉంటే అది ప్రజాప్రభుత్వం అవుతుందా? అది డెమోక్రసీ అవుతుందా? సాక్షాత్తు కోర్టు తీర్పులు ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి చాలా. వాటిలో కోర్టు తీర్పులు ఇచ్చినా కోర్టు తీర్పులను బేఖాతరు చేస్తా, ఒకవేళ మనకేదో అపరిచితుడు అనేటువంటి సినిమాలో గరుడ పురాణంలో ఏవో శిక్షలు ఉంటాయి, వాటికి కూడా మన వాళ్ళు డోంట్ కేర్ అంటున్నారు. ప్రభుత్వం యొక్క తీర్పుకేను కంటెంట్ ఆఫ్ కోర్టులు కూడా డోంట్ కేర్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీంట్లో ముందు మనం ఒకసారి అటు చివరిన నుంచి వద్దాం. డాక్టర్ బాలా, అసలు ఏంటి ఈ వ్యవహారం ఏంటి? గతంలో లేనటువంటి ఈ చిక్కుముడులు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేల సంఖ్యలో కాదు, ఏం జరుగుతుంది? దీని వెనక మతలబ్ ఏంటి? సార్ బేసికల్గా 22A అనే ఆబ్జెక్ట్ ఫస్ట్ మనం ఒకసారి తెలుసుకుందాం.
22A ఆబ్జెక్ట్ ఎందుకు తీసుకొస్తారంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్ సేల్ డీడ్స్ ని ఎంటర్టైన్ చేయకుండా ప్రొహిబిట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఒక సమగ్రమైన సర్వే కండక్ట్ చేసి ప్రభుత్వ భూములున్నా లేకపోతే ఏమైనా డిస్ప్యూట్స్ లో ఉన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటిని తాత్కాలికంగా వాటిని ప్రొహిబిట్ చేసి పక్కన పెడతారు. ఎందుకోసం పక్కన పెడతారు అంటే అలినేషన్ అవ్వకుండా, అంటే థర్డ్ పార్టీకి లేకపోతే ఇంకా అన్య వ్యక్తులకి ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసి నెంబర్ ఆఫ్ లిటిగేషన్స్ ని పెంచకుండా 2015లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది, మిటిగేషన్ ఆఫ్ లిటిగేషన్ పాలసీ అని చెప్పేసి అని. దాని ప్రకారము లిటిగేషన్స్ ని మాక్సిమం తగ్గించాలని చెప్పేసి అని. మనందరికీ తెలుసు భారతదేశంలో సివిల్ డిస్ప్యూట్స్ 100 సంవత్సరాల నుంచి ఉండిపోయాయి. ఎందుకు ఉండిపోయాయి అంటే బోత్ సైడ్స్ అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, డేట్ల మీద డేట్లు కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్ ఒకటి ఉండి ఒకటి లేకపోవడం కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళు సహకరించకపోవచ్చు, గవర్నమెంట్ మారిన ప్రతిసారి సర్వే పాలసీస్ అని, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఒకసారి ప్రైవేట్ అయిపోతుంది, ఒకసారి గవర్నమెంట్ అయిపోతుంది, అంటే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ బేస్ చేసుకొని ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉండడం వల్ల సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ అయిపోయి పెండింగ్ ఉండిపోవడం వల్ల ఈ పాలసీ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారంటే ఒకవేళ నిజంగా అది గవర్నమెంట్ ప్రాపర్టీ అయ్యి ఉండి దానికి కట్ ఆఫ్ డేట్స్ కొన్ని ఉన్నాయి. 1973లో మనకి ఇనాం ద్వారా వచ్చిన భూములు కొన్ని అయితే ఇట్లాంటివన్నీ తీసేస్తే, ఇలాంటి కొన్ని తీసేసిన తర్వాత గవర్నమెంట్ భూములు వాస్తవంగా చెప్పాలంటే ప్రజల భూములు, దానికి కస్టోడియన్ గా ప్రభుత్వం ఉంది. దేనికోసం ఉందంటే ప్రభుత్వ భూములు ప్రజలకి కావాల్సిన పద్ధతిలో కావాల్సిన సందర్భాలలో వాళ్ళని అలకేట్ చేయడానికి ఉంది. ఒక్క నిమిషం, మనకి ఇక్కడ అప్పారావు అని గాజువాక నుంచి ఆయన కాల్ చేస్తున్నారు. నమస్తే అప్పారావు గారు, చెప్పండి. మనతో పాటు ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు ఇక్కడ. ఏం అడుగుదలుచుకున్నారు మీరు? ఇక్కడ మాకు బాండ్లు ఇచ్చారండి 88లోని. ఓకే, అంటే మింది గాజువాక మింది గ్రామం తాలూకా బంజరుభూమిలో బాండ్లు ఇచ్చారు వనపక్క. ఈ పట్టాలు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కోసం కొంతమంది అమ్మేశారు. ఇప్పుడు ఒక 5-10 ఏళ్ళ తర్వాత పెళ్లిళ్ళకి పేరంటకాలకి ఆపదలు వచ్చి అవి పక్క వాళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. అవి ఇప్పుడు అంటే మా హౌస్ నేమ్ చేంజ్ అవ్వట్లేదు, అలాగే అవ్వదు అంటున్నారు. అది ఎలాగా అనేది ఏమంటారు దీనికి బాలా గారు? ఇప్పుడు క్వశ్చన్ లో ఫస్ట్ క్లారిటీ లేదు. అదే ఒకసారి సార్ మీ క్వశ్చన్ ని ప్రిసైజ్ గా చెప్పండి, క్లుప్తంగా, చాలా క్లుప్తంగా సమస్య ఏంటి అనేది చాలా సింపుల్ గా చెప్పండి, నాకు అర్థం. సార్ ఇప్పుడు సమస్య అంటే ఇప్పుడు 82లో ఈ గవర్నమెంట్ తహసీల్దార్ ఇచ్చారండి పట్టాలు ఇక్కడ. ఓకే, ఎప్పుడు ఇచ్చారు? అంటే వేకర్ సెక్షన్ కి ఇచ్చారు. ఎప్పుడు? ఏ సంవత్సరం? ఇల్లులు కూడా కట్టారు. ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు కొంతమంది వాళ్ళ ఆపద కొలిది వాళ్ళ పెళ్లిళ్ళు పేరెంట్స్ కొలిది అమ్మేశారు అనమాట అండి. అమ్మేస్తే అవి పక్క వాళ్ళు కొనుక్కున్నారు. ఓకే ఓకే, మీ సమస్య అర్థమైంది. యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆ కొనుక్కున్న వాళ్ళకి మీ సమస్య అర్థమైంది. ఆగండి, ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డీకేటీ పట్టాస్ కావచ్చు, కాదు దానికి కూడా ఏమైపోతుందంటే గవర్నమెంట్ ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో, ఇళ్ల స్థలాలు కావచ్చు, లేకపోతే ఈ కొన్ని ల్యాండ్స్ ఏవైతే ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో కండిషన్స్ ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ ఆ ప్రాపర్టీని అలినేషన్ చేసుకోవాలంటే దానికి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఓసి తీసుకోకుండా డైరెక్ట్ గా లోకల్లో ఈ నోటరీలు చేసుకోవడము, ఇలాంటి సేల్ చేసేసుకోవడము, తర్వాత ఏంటంటే డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మాకు అవ్వలేదు, మేము కొన్నాం కదా అని ఉంటారు. కానీ రూల్ ప్రొసీజర్ ప్రకారము రూల్ ఆఫ్ లా ని ఫాలో అవ్వకుండా, ప్రాపర్ కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకోకుండా జరగడం వల్ల ఏమైపోతుందంటే అలినేషన్ చేయడం అనేది ఇల్లీగల్. సో దాన్ని ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇళ్ల మధ్యలో ఏదో మీరు కూర్చొని మాట్లాడేసుకొని డబ్బులు ఇచ్చుకున్నామమ్మా, తీసుకున్నామమ్మా, డాక్యుమెంట్ రాసుకున్నామమ్మా, అయిపోయింది, నా దగ్గర నోటరీ ఉంది, నేను ఓనర్ అని అనుకుంటే అది లాభం ఒప్పుకోదు. అలాంటి వాటికి మనం ఇప్పుడు వెళ్ళకూడదు, ఎందుకంటే అది సమస్య కాదు కాబట్టి. సమస్య ఏంటంటే మనం ఈ రోజు డిబేట్ పెట్టాం 22A ప్రభుత్వాలు ఎందుకు ఇంత రేంజ్ లో హడావుడిగా లిస్ట్ లో పెట్టాయి. ఇది ప్రధానమైన సమస్య. దీనివల్ల ఎవరికి నష్టము ఎవరికి లాభం అంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా ప్రభుత్వం తీసుకునే ఈ పాలసీ దేనికోసం అంటే ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, అలానే చీఫ్ మినిస్టర్లకి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లకి అందరికీ కూడా డబ్బులు రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి అంటే ఇట్లాంటి లిటిగేషన్స్ ని క్రియేట్ చేసినప్పుడు డబ్బులు వస్తాయి. వాళ్ళు ఒకవేళ ఇది బోల్డ్ అలిగేషన్ అన్నారంటే యూ కమ్ టు మీ అన్ ఓపెన్ డిబేట్ ఐల్ షో.
ఓకే. హౌ యూ విల్ డూ, వాట్ ఈస్ యువర్ మోడ్ ఆఫ్ అప్రెంటిస్ అనేది. అంటే మేబీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ప్రతిసారి మరి విచిత్రంగా నిన్న చూసాను నేను, ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ విజయవాడ కమిషనరేట్ ఆయనకి ఏదో అని చెప్పేసారని సాక్షి పేపర్ లో వేశారని చెప్పేసి అని ఒక స్పెషల్ జీవో ఇష్యూ చేశారు, ప్రాసిక్యూషన్ ని కండక్ట్ చేయమని చెప్పేసి అని. అవసరమా? అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏం జరుగుతుందని చెప్తున్నా. వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ విత్ ప్రీవియర్ పర్మిషన్ యూ నీడ్ టు సీక్. Being as a commissioner of the police, and if such kind of information brought to your notice, you can issue notice to them in a personal capacity. yes, When it is your personal capacity, you can take in a call, right? అదే పనిగా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక జీవో తీసుకుంటున్నారు అంటే చీఫ్ సెక్రటరీ కూడా ఎంత కొల్యూషన్ ఉన్నాడు, బయాస్డ్ గా ఉన్నాడు. ఆయన ఓత్ ప్రకారము కాన్స్టిట్యూషన్ ఓత్ తీసుకుంటారు వీళ్ళందరూ. Yes, yes. ఐఎస్ అయినప్పుడు దాని ప్రకారం అన్బయాస్డ్ గా ఉండాలి, పార్షల్ గా ఇంపార్షల్ గా ఉండాలి. but there is a అలాంటివి జరగట్లేదు కదా. hypocrisy from So- top to bottom. సార్ ఇక్కడ డెమోక్రసీలో ఆటోక్రసీ నడుస్తుందా, ఆటోక్రసీలో డెమోక్రసీ నడుస్తుందా క్వశ్చన్ ఉంది ఇప్పుడు ఇక్కడ. దాంట్లో పాటు బ్యూరోక్రసీ ఈజ్ ఆటోక్రసీ అయిపోయిందా లేకపోతే నిజంగా బ్యూరోక్రసీ ఉందా అర్థం కావట్లేదు. Just simply under the guise of democracy, the autocracy is successfully running. ఎగ్జాక్ట్లీ. అయితే ఆటోక్రసీలో కూడా ఏం ఆటోక్రసీ నడుస్తుందంటే రిలీజియస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆటోక్రసీ ఇస్ గోయింగ్ ఆన్ నౌ. Feudalistic autocracy నేనంట. ఐడియాలజీ పాలసీ ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఒక పార్టీకి ప్రెసిడెంట్. ఆయన ఎమ్మెల్యేగా గెలవనప్పుడు 2 చోట్ల ఓడిపోయినప్పుడు మాత్రం భాషలు మాత్రం భయంకరించాడు. అదే ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత కనీసము ప్రజలకి మాన ప్రాణాలు పోతున్నాయి, పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లలు ఇష్యూస్ ఉన్నాయి, పట్టించుకోవడం అంటే కూడా దిక్కులేని పరిస్థితుల్లో వచ్చేసిన సందర్భాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీకు ఎవరికనేది ప్రజలకు అర్థమైపోయి ఉంటది వాట్ ఈస్ వాట్ అనేది. ఈ విషయంలో కూడా 22A లిస్ట్ లో ఎందుకు గవర్నమెంట్ ఇంత సుముఖంగా ఉంది, 22 లిస్ట్ లో ఇంత పెద్ద ఎత్తున పెట్టింది అంటే దీని వల్ల జరిగే బెనిఫిట్ ఏంటో కూడా మీకు నేను ఒకసారి చెప్తా. ఈ 22A లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే రిజిస్ట్రేషన్స్ ఆగిపోతాయి. రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినప్పుడు ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరైనా నేనైనా ఇంకా మరొక కాలర్ మనకి లైన్ లో ఉన్నాడు, జయరాములు కర్నూలు నుంచి. జయరాములు గారు చెప్పండి, ఏంటి మీ సమస్య? క్లుప్తంగా చెప్పండి, మీ సమస్య ఏంటి క్లుప్తంగా చెప్పండి. అవును సార్, ఆ బాలగారెవరు, ఆ బాలెవరు? ఎవరు? సరే, ఆ కాలర్ వినిపిస్తుందా? ఆయనగా కరెక్ట్ చెప్పలేదా సార్? ఇప్పుడు అభివృద్ధి పనులు వాళ్ళు చేసేది కనపడదు ఆయనకి. వినపడుతుందిలే. చెప్పండి సార్, ఏం అభివృద్ధి అండి? మరి వాళ్ళ అన్యాయంలా డీబుల్లో తీసుకొని చెప్పడం తప్పు కదా. అయితే ఒక పని చేద్దాం సార్, మీ ల్యాండ్ ని లాగేసుకొని 22A లిస్ట్ లో పెడతారు, రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆగిపోతుంది. మీరేం చెప్తారు? కరెక్ట్ చెప్పండి, కరెక్ట్ మాట్లాడండి. ఇది ఒకటి చూసే వాళ్ళు మీకు సమస్యలు ఉంటే కాల్ చేయండి, కానీ ఇలా మీకు నచ్చినట్టు సింపుల్ వాళ్ళ మోటివ్ వేరే ఉంటది. ఇక్కడ ఏమైపోతుంది కాదు, వాళ్ళ మోటివ్ వేరే ఉంటుంది. డెవలప్మెంట్ పాలసీ అంటే మీకు ఇంకోటి కూడా ఇక్కడ చెప్పాలి. చాలా మందికి పాలిటిక్స్ అంటే ఏమనుకుంటున్నారంటే ఇదేదో పెద్ద ఇమాజినరీ థింగ్స్ అనుకుంటున్నారు. నో, పాలిటిక్స్ అనేది, నేను కూడా ఎంఏ పాలిటిక్స్ చేశాను. నేను మన టిఎన్ శేషన్ గారితో కూడా పనిచేశాను. MIT ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. నేను ఆల్ పొలిటికల్ పార్టీస్ కి, నాకు తెలిసి భారతదేశంలో యంగెస్ట్ పొలిటికల్ కన్సల్టెంట్ ఎవరంటే నేను ఆల్మోస్ట్ నియర్ బై ఒక 1000 పొలిటికల్ పార్టీస్ చేసుకుంటా. రవీందర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. రఘు గారు ఒకసారి చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి రవీందర్ రెడ్డి గారు? సార్ ఏం లేదు, 81 లో ఎంఆర్ఓకు అమౌంట్ కట్టి, డీడీ కట్టి ల్యాండ్ ఎంఆర్ఓ ద్వారా తీసుకున్నాను సార్. అయితే 81 నుండి ఇప్పటి వరకు కూడా పానీళ్ళు వస్తుంది, పాస్బుక్లు వచ్చినాయి, కొత్త తెలంగాణ పాస్బుక్ కూడా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 22A లో ఖరీదు ఖాతా అని పెట్టారు సార్. సమస్య. రవీందర్ రెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ ఎక్కడ? మీ ల్యాండ్ ఎక్కడ? ఇక్కడ సార్ హిమాయత్ సాగర్ లో. హిమాయత్ సాగర్ లో మాక్సిమం 22A కింద ల్యాండ్స్ అన్ని ఉన్నాయండి. మీరు రెవెన్యూ ఆఫీసర్లు ఎప్పుడు తీసుకున్నారు? 80 లో తీసుకున్నారు కదా? 81 లో తీసుకున్నప్పుడు మీకు ఏ రకంగా అలాట్ చేశాడు? ల్యాండ్ అసైన్మెంట్ ఎలా? ల్యాండ్ కు 7.5% అడిషనల్ గా తెచ్చి తీసుకున్నారు సార్. మార్కెట్ వాల్యూ ప్రకారం మీరు తీసుకున్నారు తహసీల్దార్ దగ్గర నుంచి డీడీ కట్టి తీసుకున్నారు కాబట్టి మార్కెట్ వాల్యూ పే చేసినని చెప్పేసి 22A కింద ఏ కండిషన్స్ మీద దాన్ని పెట్టారు? 22A అంటేనే పెద్ద ప్రొసీజర్ ఉంటుందండి. Without notice, without gazette publication, that land should not be going into the 22A. మీ ల్యాండ్ నోటీస్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొని
మీరు రెక్టిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు ప్రొబిటరీ లిస్ట్ లోంచి. ఓ కరెక్ట్ సార్. ఇప్పుడు హైకోర్టు నుంచి అంటే ఒక మాట ఇద్దరికీ చెప్తున్నా, Yeah. నేను అడ్వకేట్ని, మీ ఇద్దరు కూడా ఇదే కాబట్టి ఆశ్చర్యం ఏంటంటే ఒకప్పుడు కోర్టులు ఏదన్నా తీర్పులు ఇస్తే వాటిని ప్రభుత్వాలు చాలా విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆనర్ చేసేవి. ఇవాళ పరిస్థితి ఎలా వచ్చిందంటే సాక్షాత్తు వాళ్ళే కోర్టులో ఆర్డర్ ఇస్తాయండి, ఇది ఏంటంటే ఏమవుతుంది మనకి అని చెప్పని, సో దాని అని చెప్తున్నారు వీళ్ళు వెళితే. తర్వాత అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటంటే వీళ్ళు ఆ కోర్టు ఆర్డర్ తీసుకొని వెళ్తారు. కోర్టు ఆర్డర్ తీసుకుని వెళితే ఓకే అండి, ఓకే మేము మా హైయర్ అథారిటీస్కి మేము పంపిస్తున్నాం అని చెప్పండి. వీడు ఏంటంటే నో అని చెప్పడు, ఇంప్లిమెంట్ చేయనని చెప్పడు, డెనై చేయడు. డెనై చేయకుండా ఏం చేస్తాడంటే దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతాడు. రకరకాల ఎక్స్క్యూజెస్ చూపించి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఇదంతా కూడా. ఈలోపు మనం మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వేయాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వెళ్ళిన తర్వాత కూడా స్టిల్ మళ్ళీ ఏదో ఒక ఇదే జరుగుతుందబ్బ. దిస్ ఇస్ అ ప్రాక్టికల్ థింగ్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్పోజింగ్ బిఫోర్ ద కెమెరా. సో దెన్ ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, వాట్ ఈస్ ద రెమెడీ? మాట్లాడవచ్చా? యాక్చువల్గా మీరు అన్నట్లు 100% కరెక్ట్ అండి. పబ్లిక్ సఫర్ అవుతున్నారు. అసలు ల్యాండ్ వాల్యూ పెరుగుతున్నప్పుడు కూడా అసలు 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 పర్పస్ ఏంటంటే ఫర్ ద ప్రొటెక్ట్ ఆఫ్ ద పబ్లిక్. ఎస్, గవర్నమెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. ఏ విధంగా చేయాలి? ఇందా మా బ్రదర్ చెప్పినట్లు ఇల్లీగల్ ప్రాపర్టీస్ కొని పబ్లిక్ సఫర్ కాకుండా ఉండడం కోసం ఇంపోజ్ చేసినటువంటి సెక్షన్ అది. ఇస్ ఇట్ రైట్? ఈ సెక్షన్ ఎలా మిస్యూజ్ అవుతుందంటే అసలు హైదరాబాద్ లో జరిగే ల్యాండ్ రేట్స్ వల్ల నథింగ్ బట్ ఒక ల్యాండ్ ఆర్గనైజ్డ్ ల్యాండ్ మాఫియా నడుస్తుందండి. దాంట్లో అన్ని రకాల ప్రజలు ఉంటారు. దాన్ని ఏ రకంగా అవుతుంది? 22A ఏ కండిషన్స్ పెట్టాలంటే తహసీల్దార్ ఫస్ట్ వెరిఫై చేసి తహసీల్దార్ ఆర్డీఓకి పంపించి, ఆర్డీఓ కలెక్టర్ పంపించిన తర్వాత, కలెక్టర్ గవర్నమెంట్కి పంపించిన తర్వాత, గెజెట్ పబ్లికేషన్ చేసిన తర్వాత 22Aని ఇంపోజ్ చేస్తారు. నా ల్యాండ్ 22A ఉన్నప్పుడు నా ల్యాండ్ డిలీట్ చేయాలన్నా కూడా సేమ్ రివర్ట్ ప్రొసీజర్లో చేయాలి. కానీ ఇప్పుడు అదేం ప్రొసీజర్ అది జరగట్లేదు. నెంబర్ 1. ఇందాక బ్రదర్ కాలర్లో చెప్పినట్టు 80s లో 70 హైదరాబాద్ లాసే వెరీ పెక్యులర్గా ఉంటాయండి. ఒకటి పైగా ప్రాపర్టీస్, ఇనామ్ ప్రాపర్టీస్, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్, సీలింగ్ యాక్ట్, తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అసైన్మెంట్స్. ఈ జనం పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే రెసిడెన్షియల్ అర్బనైజేషన్ ఎక్స్పాండ్ అవుతా ఉంది. అర్బనైజేషన్ ఎక్స్పాండ్ అయినప్పుడు రెసిడెన్షియల్ లొకాలిటీ పెరిగినప్పుడు చాలా ల్యాండ్స్ 22A ఉంటాయి. గవర్నమెంట్ పర్పస్ వాజ్ వెరీ గుడ్ ఎట్ దట్ టైం. ఈ కాలక్రమం ఏమైంది? ఈ ఆర్గనైజ్డ్ ల్యాండ్ మాఫియా పెరిగినప్పుడు మీరు విజయబాబు గారు కరెక్ట్ చెప్పినారు సార్. ఎందుకంటే కోర్టుకి వెళ్ళినా రిలీఫ్ రావాలనే భ్రమలో ప్రజలు ఉన్నారు, భావనలో ఉన్నారు. నాట్ భ్రమ, భావనలో ఉన్నారు. కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికి కూడా అక్కడ తహసీల్దార్ని ఒక మాడ్యూల్ పెట్టారు భూభారతిలో రీసెంట్లీ. ఆ మాడ్యూల్ పెట్టి ప్రొసీజర్ ఏంటి? 22A డిలీట్ చేయాలంటే తహసీల్దార్ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? మన CCLA కానీ గవర్నమెంట్ కి. మీ అందరికీ తెలుసు ఈ ఎంటైర్ ప్రాసెస్ కి ఎంత టైం పడుతుంది. ఒకటి, చాలా కాలనీలో పేద ప్రజలు 200 గజాలు, 100 గజాలు, 50 గజాలు కట్టుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళకేమో ల్యాండ్స్ ఏమో నాన్ కన్వర్షల్ ల్యాండ్ కి, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రొసీజర్ లో ఉంది. దట్ ల్యాండ్ గోస్ టు రిజిస్ట్రేషన్ టు ద తహసీల్దార్. ఇప్పుడున్న ప్లాట్లలో ఇల్లు కట్టుకున్నప్పుడు GHMC కన్సర్న్ మున్సిపాలిటీ నెంబర్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇల్లు రిజిస్ట్రేషన్ కావాలంటే ప్రొబిటరీ లిస్ట్ లో డెఫినెట్లీ ఉంటుంది. ఇది అయ్యప్ప సొసైటీ తీసుకోండి. తర్వాత నాగోళ్ళు ఉప్పలు దాటిన తర్వాత ఒక విలేజ్ ఉందండి. మొన్న నేను చేసిన కేసు, ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ మొత్తం కూడా వక్ఫ్ బోర్డు కింద నోటిఫై అయింది. ఆ విలేజ్ లో టెంపుల్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంది. ఎప్పటి నుంచి ఉన్నప్పుడు కూడా దాన్ని నోటిఫైడ్ ఏరియాస్ 22A పెట్టారు. ప్రజలు ఎలా రిలీఫ్ కావాలి? 22A నేను ఒక ఇల్లు కట్టుకున్నాను 200 స్క్వేర్ యార్డ్స్ లో, నాకు రిలీఫ్ కావాలి. ఏం చేయాలి? నేను అల్టిమేట్లీ హైకోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని పర్సనల్ మేనేజ్మెంట్ కింద అథారిటీస్ని కలిసి వెళ్లాల్సి వస్తుంది. హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలి పరిస్థితి, మిడిల్ క్లాస్ వారు ఇల్లు కట్టుకోవాలంటే పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇది ఆఫ్ రికార్డ్ అండి. ఇది చట్టంలో ఎక్కడ లేదు, రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఎక్కడ లేదు. పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లోకల్ జర్నలిస్టుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఒక అడ్వకేట్ ఉంటాడు, కోర్టు ఉంటుంది, పోలీస్ ఉంటుంది, మాజీ నాయకుడు ఉంటాడు, ప్రజెంట్ లీడర్ ఉంటాడు, లోకల్ గుండాస్ ఉంటారు, పడనోళ్ళు పాలోళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ రెక్టిఫై చేసి ఇల్లు కట్టుకోవడం కోసం వారి జీవితం ఇక్కడ దాకా వస్తుంది అనమాట. హైదరాబాద్ పరిస్థితి. ఎగ్జాంపుల్ 30 years బ్యాక్ నేను చాలా ఒపీనియన్స్ ఇచ్చిన, లీగల్ ఒపీనియన్స్, రెవెన్యూ అథారిటీస్ తోని, హైకోర్టు డైరెక్షన్స్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీరు కట్టవద్దు అని నేను రిటర్న్ గా ఏదైతే లీగల్ ఆన్ పేపర్ ఇచ్చినానో ఇవాళ అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి.
ఈ రోజు 30 ప్రాపర్టీస్ నేను చెప్పగలుగుతాను. హైదరాబాద్ ప్రాపర్టీస్ 22A ఎలా మిస్యూజ్ ఈ డెబేట్ లో చెప్పాల్సింది మనం. నా ఉద్దేశం ఏంటంటే 22A ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, ఏబిసిడి ఎవరైనా కానివ్వండి, అదొక ఇన్కమ్ సోర్స్ అయింది, హ్యూజ్ ఇన్కమ్ సోర్స్. ఫండమెంటల్ రైట్ ఏంది, ఆర్టికల్ 300A యూ కెన్ డూ బిజినెస్, యూ కెన్ ఎక్వైర్ ద ప్రాపర్టీ. ప్రాపర్టీ రైట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్. ఇక్కడ ఏమవుతుంది, అండర్ ద గైస్ ఆఫ్ ఆ 22A ముసుగులో రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లిటరల్ నేను ఫేస్ చేసిన కేసు, ఒక కలెక్టర్ గారితోనే హైకోర్టు డైరెక్షన్ తీసుకుంటే ఇది అసైన్మెంట్ ల్యాండ్ అన్నారు. ఇవాళ అక్కడ 40 ఫ్లోర్ బిల్డింగ్ కట్టినారు. ఏ విధంగా చూస్తే 22A ప్రొసీజర్ ఏది ఫాలో కాలే, గెజెట్ నోటిఫికేషన్ కాలేదు, హైరార్కీ టాప్ లో తహసీల్దార్ టు CCLA వెళ్ళలేదు, డిలీట్ చేస్తానికి CCLA టు తహసీల్దార్ రాలేదు. మరి ఇది ఎవరు చేస్తున్నారు, దీని బాధ్యులు ఎవరు? పబ్లిక్ రిలీఫ్ కావాలంటే యాక్ట్ ముసుగులో యాక్ట్ పర్పస్ ని ఎలా డైల్యూట్ చేస్తున్నారు, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాల, నిన్న లిటరల్లీ నా దగ్గరికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆయన వచ్చారు. మా పేరు మీకు కూడా తర్వాత చెప్తాను, మీకు కూడా బాగా తెలిసిన, మీరు అటెండ్ అయ్యారు ఆ జాంపర్కి కూడా. ఆయన చెప్పింది ఏంటంటే, హైదరాబాద్లో ఒక టవర్స్, చాలా హ్యూజ్ టవర్స్, 2 ట్విన్ టవర్స్ లాంటివి కట్టారు. ఆల్ సడన్ డన్ వెళ్ళి దానికి ఒక 22Aలో ఉంది ఇది అని చెప్పని ఒక మెలిగి పెట్టారంట. వాళ్ళు 5 పార్ట్నర్స్. 5 పార్ట్నర్స్, ఒక పార్ట్నరు సరే అధికార పార్టీకి టాప్ లెవెల్ ఉన్న ఆయనకి బాగా కావాల్సినటువంటి వ్యక్తే. సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏదేమైనా మనం చేసేది ఏముంది, ఇదంతా ఇది కదమ్మా అదే ఇదని మాట్లాడితే ఫైనల్ సెటిల్మెంట్ ఏమైందంటే, ఒక నిమిషం, ఒక టవర్ వాళ్ళకి అప్పచెప్పుకొని ఒక టవర్ నిలబెట్టుకున్నాడు అని సాక్షాత్తు రిటైర్డ్ హైకోర్టు జడ్జి చెప్పిన మాట. ఇలాంటి కథలు ఇంకా కొన్ని వింటే ఎంత అన్బిలీవబుల్గా ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు ఒక కాలర్ సుధాకర్ అని నాయుడుపేట నుంచి. సుధాకరేనా? నాయుడుపేట నుంచి. హలో సార్, చెప్పండి. ఇప్పుడు మేము నాయుడుపేట నుంచి మాట్లాడుతున్నాము. హలో, మేము 2009లో గవర్నమెంట్ లో ల్యాండ్ కొన్నాం. అవును సార్. చెప్పండి, స్వీట్ గా చెప్పండి. హలో, చెప్పండి వినిపిస్తుంది, చెప్పండి. ల్యాండ్ కొనుగోలు చేసాం సార్ మేము, యోజన్ మండలం. అది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 2003లో రీసర్వేలు అసైన్ చేశారు. ఇప్పటి వరకు ఏమి చేయలేదు. 22A తీసేస్తాం, అన్ని పోతాయన్నారు. అసలు ఏమీ చేయలేదు ఇప్పటికి. అంటే ఆయన సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఇప్పటికి ఏం చేయలేదు అని అంటున్నారు. బట్ ఇది సబ్జెక్ట్ టు మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఎక్కడో చోట ఉంటది కాబట్టి దాన్ని మనం క్లారిఫై చేయలేం. వితౌట్ దేర్ బీయింగ్ వెరిఫైయింగ్ ఆఫ్ డాక్యుమెంట్ ఆర్ దేర్ ఇష్యూ, we can't give a proper resolution for them. Okay, anyhow, come to the point. అక్కడ ఎవరైనా ఒక legal person expert మీరు చూపిస్తే వాళ్ళు ఏదైనా మీకు సలహా ఇస్తారు. అయితే 22A ఇందాక సార్ చెప్పినట్టు, రఘు గారు చెప్పినట్టు, పర్పస్ ఆఫ్ 22A ఏంటంటే, I'll give you some few things అంటే అమెండ్మెంట్ జరిగిన తర్వాత జరిగినవి. రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టన్ డాక్యుమెంట్స్ ఎందుకు 22A లో పెడతారంటే, registration officer shall refuse the registration document any instruments relating to the immovable properties, sale deed, gift, mortgage or exchanges, lease ఏదైనా జరిగి ఉన్నప్పుడు, అలాంటివి ఉంటే, then belongs to the government or local bodies ఉన్నప్పుడు, or else any Hindu religious కి సంబంధించిన ప్రాపర్టీస్ అయినప్పుడు, వక్ఫ్ బోర్డ్ కి సంబంధించిన కావచ్చు, లేకపోతే భూదానికి సంబంధించిన కావచ్చు, ఇట్లాంటి రకరకాల కొన్ని ఉన్నాయి. అదే జిల్లా పరిషత్ కి సంబంధించినవి, ఇలాంటి ప్రాపర్టీస్ అన్నిటిని వాళ్ళు కస్టోడియన్ కింద, అంటే ఇప్పుడు నేనేమని చెప్పాను, మిటిగేషన్ ఆఫ్ లిటిగేషన్ పాలసీ ఏదైతే ఉందో, అంటే లిటిగేషన్ ని పెంచకుండా వాటిని అక్కడికక్కడ స్టాప్ చేయడం కోసం మాత్రమే పెట్టారు. అయితే ఇప్పుడు ఇక్కడ కొత్త ఇప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో 22A లిస్ట్ లో కొని పెట్టారు. ఎందుకు పెట్టారయ్యా ఆబ్జెక్ట్ మనం తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఉద్యోగస్తులు, ఇదే MROలు, ఇదే తహసీల్దార్లు, ఇదే RDOలు, ఇదే జాయింట్ కలెక్టర్లు, ఇదే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, ఇదే CCLA ఆఫీస్ లో వీళ్ళే కదా ఉన్నారు. ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్ అవుతారు వీళ్ళు. రాజపల్లి నుంచి వీర్రాజు గారు అంట. వీర్రాజు గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అని మనకి వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వట్లేదు సార్, వాటికి ఏమన్నా అవకాశం ఉందా?
సార్ ఇప్పుడు మనకు ఓన్లీ 22A గురించే అండి, అది మున్సిపాలిటీలకు వస్తుంది. నెక్స్ట్ ఏదైనా సెషన్ పెట్టినప్పుడు తీసుకున్నాం. మాట్లాడదాం. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు వీళ్ళే కదా ఆఫీసర్లు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్? వీఆర్ పేయింగ్ ఎ సాలరీ ఫర్ 30 days. అవునా? 30 days ఆయనకి సాలరీ మనం పే చేసేటప్పుడు ఆయన డ్యూటీస్ ఏంటి, ఆయన పనిని ఆయన డిశ్చార్జ్ చేయాలి కదా. ఆల్ ఆఫ్ సడన్ గా ఈ రోజు 22Aలోకి ఈ ఆఫీసర్లందరూ ఎందుకు తీసుకొచ్చారు? ముందు వీళ్ళందరూ ఎందుకు సస్పెండ్ చేయాలి? నేను ఎందుకు అంటున్నానంటే ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినావు? ఇన్ని రోజులు ఈ భూములు అలినేషన్ అవుతున్నాయో లేకపోతే ఇల్లీగల్ గా ఆక్యుపెన్సీ ఉన్నాయో, నువ్వు అదే ఏరియాలో నువ్వు బతుకుతున్నావా లేదా? ఫస్ట్ తీసుకోవాల్సిన పెద్ద ఒక ఎంక్వైరీ కమిషన్ ఏమయ్యాలో తెలుసా? ఈ ఆఫీసర్లు ఎక్కడ నివాసం ఉంటున్నారు, వీళ్ళ చుట్టుపక్కల ఉంటారా నివాసం నియర్ బై లో ఉన్నారా లేదా, వాళ్ళకన్నీ తెలుస్తున్నాయి లేదా? ఇదేమి మన పైనుంచి హెవెన్ నుంచి రాలేదు కదండి, భూమి కదా. ఎంక్వైరీ కమిషన్ ఎవరు వేయాలంటారు? సెంట్రల్ గవర్నమెంట్ వేయాలి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఈ మిస్యూజ్ ఆఫ్ పవర్ ని తీసుకొని స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే అక్కడ ఉన్న లోకల్ నాయకులు, మినిస్టర్లు మనీ ఎక్స్ట్రాక్షన్ కోసం చేసే పని ఇది. నేను రీజన్ చెప్తాను చూడండి. ఒక 22Aలో ఒక ప్రాపర్టీ పెట్టారండి, హైకోర్టుకు రిట్ వేస్తారు. బేసికల్ గా ఏం జరుగుతుంది, రిట్ అయ్యగానే కౌంటర్స్ అంటారు, వాళ్ళు కౌంటర్లు వేయరు. అది కాలక్రమేణా 1.5 year 2 years పోతుంది. ఆయనకు డబ్బులు అవసరము, అమ్మేయాలి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, ఆడ పెండింగ్ అప్లికేషన్. ఆయన ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి, ఆడ పెండింగ్ అప్లికేషన్. ఇట్లా చైన్ వెళ్ళిపోయిన తర్వాత అది మినిస్టర్ వరకు వెళ్తుంది. మినిస్టర్ వన్ ఆఫ్ ద డే పిలిచి చాంబర్లోకి ఏమంటాడంటే, అయ్యా తూ మంత్రం ఒకటి ఉంటది, అది నాకు ఫాలో అవ్వు, నేను BBB XYZ నేను అక్కడ చెప్పేస్తాను అంటాడు. సో ఈ BBB XYZ ఏంటి, తూ మంత్రాలు ఏంటి అంటే, ఇక్కడి నుంచి అక్కడ దాకా శౌరం మొత్తం ఉంటది అనమాట. సార్ ఏమన్నారు, మీన్స్ ప్రాఫిట్ ఉంటాయి చూస్తున్నారా, ఆ మీన్స్ ప్రాఫిట్స్ అన్ని షేర్ చేసుకుంటూ పోవాలి. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉంటాడు, తదాస్తు అనడానికి. ఆయన ఏమంటే మినిస్టర్. ఈ మినిస్టర్ కి మళ్ళీ చీఫ్ మినిస్టర్ కి ఇంటర్లింక్స్ ఉంటాయి. ఏంటో తెలుసా? రండి మినిస్టర్లు అందరూ కూర్చోండి, ఈ రోజు క్యాబినెట్ మినిస్ట్రీ ఉంటది అనమాట. ఏంటయ్యా అంటే, నీ డిపార్ట్మెంట్ నుంచి నువ్వు ఎంత తెచ్చావు, నా డిపార్ట్మెంట్ ఏంటి, అఫీషియల్ రెవెన్యూ కాదు ఇక్కడ. రేపు ఎలక్షన్స్ కి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం మళ్ళీ రావాలి అంటే నువ్వెంత ఖర్చు పెడతావు, నేనెంత ఖర్చు పెడతావు, ఇది డిస్కషన్స్ ఉంటాయి. నిజంగా దమ్ముంటే ఏ గవర్నమెంట్ అయినా ఛాలెంజింగ్, మీ క్యాబినెట్ మినిస్ట్రీ ఓపెన్ లైవ్ పెట్టండి ఎవ్రీ టైం. పెడతారా? ఏం జరుగుతుందో మీకు కావాల్సిన క్లిప్పింగ్స్ ఇస్తారు, మీకు కావాల్సిన మాత్రమే మీడియాకు రిలీజ్ చేస్తారు. నువ్వు ఏ ఆబ్జెక్ట్ మీద పెడుతున్నావు, దేనికి పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు ఉంటుందో ఏముండదు. ఆ చాంబర్లలో ఏం జరుగుతుందో కూడా ఏమి ఉండదు. ఇంకా విచిత్రం ఏంటంటే, పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఏంటంటే SHO దగ్గర నుంచి DGP వరకు సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అంటారు. SP ఆఫీస్ లో కానీ DSP ఆఫీస్ లో సెల్ ఫోన్ బయట పెట్టాలంటే మీరు అడగడానికి సెల్ ఫోన్ బయట పెట్టమని. ఇట్స్ నాట్ ప్రొహిబిటెడ్ ప్లేస్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ చోర్ చూపి దందా అంతా ఎక్కడ జరుగుతుందంటే, 22Aలో పెట్టేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదొక 50 కోట్ల ప్రాపర్టీ అనుకోండి, క్యాలిక్యులేషన్స్, ఓహో ఇది 50 కోట్ల ప్రాపర్టీ, మార్కెట్ వాల్యూ వేసుకుంటే 5 ఏళ్ళకి ఎంత ఉంది, ఓహో ఇది ఒక 150 కోట్లు, దాంట్లో 10% అంటే ఎంతో కొంత. మనం 100 కోట్ల ప్రాపర్టీ అంటే ఆడో 10-20 కోట్లు మనం తీసుకోవచ్చు. నీకెంత షేరింగ్. పైగా దీనికి బాటా రేట్లు లాగా కంప్లీట్ చేస్తాను. ఈ ఫిక్స్డ్ రేట్లు ఎందుకు వచ్చాయో కూడా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు పాపం గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, వీళ్ళకి పోస్టింగ్ లకి ఫిక్స్డ్ ప్లేస్ ఉన్నాయి తెలుసా మీకు? ఏంటో తెలుసా? ఒక సర్కిల్ ఒక ఏరియాకి అయితే ఇంత 10 lakhs, 15 lakhs, 25 lakhs. దాంట్లో కూడా ఏంటి, 10 lakhs అయితే ఒక రేంజ్, ఒక ఎమ్మెల్యేనా ఎంపీనా, లేకపోతే 15 lakhs అయితే ఇంకో రేంజ్, దానికి మినిస్టర్ ఇంకొకరా, 25 lakhs అయితే ఇంకో రేంజ్. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు లంచాలు తీసుకోవడానికి ఆ పోస్టింగ్ దేనికోసం అంటే ఎర్నింగ్. పైగా దానికి ఒక మంచి పేరు ఉంది. రికమెండ్ చేసి ఆ పోస్టింగ్ చేసుకునేటప్పుడు యూట్యూబ్ హ్యావ్ టు లిసన్ రఘు ఏంటంటే, సార్ కొద్దిగా మంచి పోస్ట్ ఏంటి అంటారు. దాని పేరు మంచి పోస్ట్. మంచి పోస్ట్ అంటే అక్కడ బాగా కొద్దిగా మంచి సీట్ కాదు, కొద్దిగా మంచి సీట్ చూడండి అని చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ ప్రొబిటరీ లిస్ట్ ప్రకారం హైదరాబాద్ సరౌండింగ్స్ లో నాకు తెలిసినంత వరకు ఒక 25 lakhs acres ఉందండి. 25 lakhs acres లో కూడా ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, పట్టదారు పాస్బుక్స్ ఉన్నాయి, రైతు బంధు ఉంది, ఆల్మోస్ట్ ఆల్ 90% రైతు బంధు ఉంది, అన్ని వస్తున్నాయి. 22Aలో ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసినారో దళారీలు, మీడియేషన్, పొలిటికల్ మాఫియా స్టార్ట్ అవుతుంది. నువ్వు 22Aలో ఉంది కాబట్టి నువ్వు అమ్మలేవు, నాకు 30% కి 25% కి ఇవ్వండి, ఇచ్చిన తర్వాత నేను దాన్ని సెట్ చేసుకుంటా అన్నప్పుడు ఏం చేస్తారు, పూర్ ఫ్యామిలీస్ ఫోర్స్ఫుల్ గా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీకి రికార్డ్ సరిగ్గా లేక వాళ్ళు ఏం చేస్తారు, సరెండర్ అవుతారు. ఇది నేను చెప్పేది ఈ రోజు కాదు, హైదరాబాద్ లో ప్రతి గల్లీలో ప్రతి ఒక్కరికి తెలుసు, టీవీలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 20 years నుంచి ఏం జరుగుతుందంటే, ఆ ల్యాండ్ తీసుకెళ్లేసి వాళ్ళు రెక్టిఫై చేసేసుకొని దాంట్లో హైరేజెస్ వచ్చినాయి. మీరు హైదరాబాద్ లో ఏ ల్యాండ్ ఏ కన్స్ట్రక్షన్ చూడండి ఇప్పుడు జరిగేది. 30 years బ్యాక్ వాట్ ఈస్ యువర్ హిస్టరీ అని అడగండి. 22A నుంచి డిలీట్ అనే ఉంటది, 22Aలో ఇన్సర్ట్ చేసి ఉంటది, లేదంటే అసలు లేన్ రికార్డ్ క్రియేట్ చేసి ఉంటుంది. ఇక్కడి నుంచి మీడియేషన్ మిడిల్ క్లాస్ కి వచ్చేవరకల్లా ఏమవుతుందంటే, వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతూ మీరు అన్నట్లు కోర్టుకి వెళ్ళాలంటే భయం, పోలీస్ కి టైం దొరకదు,
రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేయలేరు, వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాల్సిన పరిస్థితులు లేక చివరికి ఏం చేస్తున్నారు, ఆ ల్యాండ్ అమ్మిన దగ్గర ఒక ఫ్లాట్ కొనుక్కుంటున్నారు. బా దిస్ ఈస్ ద హైదరాబాద్ సిచ్యువేషన్. అయితే రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇఫ్ వి పర్స్యూ more specifically today's debate is Andhra Pradesh 22A is biggest you say biggest issue, but I say it is the biggest scam. Why? Because state government issuing a notification on what basis had issued a notice to any parties? No, so according to the law they have to issue notice no, first, is it but without issuing any notice. No, when you are putting a 22A list, is it has to be issued? Even sir 22A lo kuda elanti sandarbhallo pedtarante prohibited list by in court directions you can put it. Yes, కానీ కోర్ట్ డైరెక్షన్స్ ఉందా? లిటిగేషన్ ఎవరో ఇద్దరు కొట్టుకున్నామని చెప్పేసి తహసీల్దార్ ఎంఆర్ఓ ఏం చేస్తాడు సార్, లెటర్ రాసి నువ్వు పెట్టేసి అంటాడు. పట్టేస్తాడు. ప్రొహిబిషన్ నువ్వు ఎంతవరకు చేయాలి? మ్యానిపులేటెడ్. ఆ డిస్ప్యూట్ ఉన్న వరకు వాళ్ళకి ఏదైనా జరగకుండా వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్తారు, వాళ్ళు చూసుకుంటారు. And moreover ఇంటర్వెన్షన్ ఆఫ్ దిస్ తహసీల్దార్ ఆర్ ఎంఆర్ఓ ఆర్ సో కాల్డ్ పొలిటీషియన్స్ ఏంటి అంటే మీడియేషన్ ఫెయిల్ చేస్తారు. నువ్వు రా నా దగ్గరికి ఈవినింగ్ 5 o'clock రా కూర్చుందాం, ఆఫీస్ అవర్స్ మొత్తం ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యింది. ఫోన్ చేస్తారు, ఏమో ఆ తహసీల్దార్ నువ్వు రా, నేను సార్ వెయిట్ చేస్తున్నాను ఆయన వెళ్తాడు ఫైల్ పట్టుకొని. ఏం చేద్దాం, ఇది ఏముంది సార్, ఇది ఇక్కడ ఉంది సార్, ఇట్లా ఉంది సార్, మరి ఏదైనా చూస్ చేసే రాదు అంటే ఒక డ్రామా, ఇదంతా ఒక డ్రామా. ఈయన ఒక సూట్ కేసు ఏదో వచ్చేస్తుంటది, ఈయన దగ్గరికి ఒక చిన్న పర్సు పాకెట్ పంపిస్తారు, అక్కడికి ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉంటది, మళ్ళీ సమర్పయామి. ఈ సమర్పయామి అన్ని అయిపోయిన తర్వాత దీనికి ఇంకోటి ఏంటో తెలుసా, కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా ఇదంతా ఫాలో అవ్వాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇది తీసుకునిందంటే, ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఇనిషియేషన్ నిజంగా అంత జెన్యూన్ అయి ఉంటే మీరు 30 సంవత్సరాలు 20 మినిమం 10 years వేసుకుందాం సార్, 2014 నుంచి ఈ రోజు వరకు గవర్నమెంట్ లో ఎవరు రన్ చేస్తున్నారు, సేమ్ కైండ్ ఆఫ్ సేమ్ చీఫ్ మినిస్టర్ కదా, టీడీపీ ప్రభుత్వం కదా, మధ్యలో ఒక గవర్నమెంట్ మారిపోయింది, పక్కన పెట్టేద్దాం, ఇదే ఆఫీసర్లు కదా ఉన్నారు, మీరందరూ పడుకొని నిద్రపోతున్నారు. వీళ్ళందరూ మీద సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చెప్పనా, మీరు ప్రాపర్ గా డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యారా లేదా, ఎవరు మిమ్మల్ని పెట్టమని చెప్పారు, ఎవరు ఇనిషియేట్ చేశారు, ఏ మినిస్టర్ మిమ్మల్ని ఇనిషియేషన్ చేస్తే మీరు ఇప్పుడు ఈ యాక్ట్ తీసుకొచ్చారు, ఈ పాలసీని తీసుకొచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ ఇనిషియేషన్ కూడా యూ షుడ్ నాట్ బి ఎన్ ఇంటెన్షన్ ఆఫ్ మైలిషియస్, యువర్ ఇంటెన్షన్ మస్ట్ బి ఏ గుడ్ ఫెయిత్. ఇప్పుడు ఉండాలి సార్, చాలా ఇంపార్టెంట్. మనకు ఐపీసీ లో మెన్స్ట్రీ యాక్టర్స్ట్రీ ఎందుకు చెప్తారంటే గుడ్ ఫెయిత్ అని ఎందుకు ఇచ్చారు అంటే, నీకు విచక్షణమైన అధికారాలు ఇచ్చింది కూడా గుడ్ ఫెయిత్ తో ప్రజలకు మంచి చేయమని, అంతేగాని బ్యాడ్ ఫెయిత్ పెట్టుకొని నీకు బెనిఫిట్ వచ్చే విధంగానో నీ సోదరులకో లేకపోతే మిత్రులకో నీ పార్టీ వాళ్ళకో బెనిఫిట్ చేయడం కోసం కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, దీనివల్ల బెనిఫిట్ ఆఫ్ సంబడి. ఎందుకు ఇంకోటి సార్, సీలింగ్ యాక్ట్స్ ఉన్నాయి, చాలా మందికి నేను అడుగుతున్నాను. కార్పొరేట్ కంపెనీల పేర్ల మీద పెట్టేసి వీళ్ళు 100 ఎకరాలు తీసుకుంటారు కదా, నిజంగా అది అలౌడ్ ఉందా లా ప్రకారంగా, దానికి కూడా ప్రొహిబిషన్ ఉంది. ఇంకో విషయం, భారతదేశంలో ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ ఎఫ్డిఏ వద్దన్న దాంట్లో నేను కూడా ఏకీపిస్తాను. ఎందుకంటే ఎఫ్డిఐ కంటే ఇప్పుడున్న సందర్భాలలో డిడిఐ చాలా ఇంపార్టెంట్. ఈ డిడిఐ కాన్సెప్ట్ ఎవరి దగ్గర లేదు. నేను ఎంబీఏ చేసేటప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఐ సబ్మిటెడ్ వన్ ప్రపోజల్ ఫర్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, స్టాప్ దిస్ ఎఫ్డిఏ, ప్రపోజ్ ఫర్ డిడిఏ, డొమెస్టిక్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, సో దట్ దిస్ ఇండియన్ సిటిజన్స్ హూ ఆర్ ఇన్వెస్టర్స్ ఆర్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ దే విల్ బికమ్ ఎన్ పొటెన్షియల్. కానీ ఈ రోజు ఏమైపోతుందంటే ఆ పేరు మీద ఒక మాఫియా తయారైపోయింది. ఈ మాఫియా ఏమైపోతుంది అంటే, మీకు ఫస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు 22A లిస్ట్ లో పెడతారు, అది డెవలప్మెంట్ అని ఇందాక ఒక కాలర్ నాకు చెప్పాడు. డెవలప్మెంట్ చేసేది మీకు కళ్ళకి కనిపించట్లేదు అంటే, సార్ మీరు కళ్ళు అద్దాలు పెట్టుకుని ఇంకోటి చూడండి, డెవలప్మెంట్ పేరుతో జనాల యొక్క వాళ్ళ యొక్క బతుకు భవిష్యత్తుని నాశనం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు 100 years కి 99 years కు 100 years కు ఒక ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు ఎందుకు వాళ్ళకు కంపెన్సేషన్ పే చేస్తున్నారు, దేనికి పే చేస్తున్నారు, ఆబ్జెక్ట్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఏంటి, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా రిజాల్వ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఫర్ సేక్ ఆఫ్ అస్. ఏంటి ఫర్ సేక్ ఆఫ్ అస్ అంటే, ఈ ల్యాండ్ నాది, ఈ వాటర్ నాది, ఈ సీ నాది, ఈ ఎయిర్ నాది, ఈ స్కై నాది, ఇదంతా నాది, మాది కదా, పీపుల్ ది కదా. నేను మీలాంటి వాళ్ళనో సార్ లాంటి వాళ్ళనో నా లాంటి వాళ్ళనో ఇంకొకనో XYZ లో కస్టోడియన్ గా పెట్టాం. ఎలా పెట్టాం, బై ఎలక్టింగ్. ఆ పర్సన్ యొక్క డ్యూటీ ఫర్ పర్టికులర్ టెన్యూర్, ఎగ్జాక్ట్లీ ఆ పర్టికులర్ యొక్క డ్యూటీ ఏంటి అంటే, పాలిటిక్స్ అంటే అర్థం ఏంటంటే పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్, ఈ 3 పదాలే, ఇంకెంతకు మించి లేవు. పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్. మీరు అనుకోవచ్చు ఏంటి బాలా నువ్వు చాలా సింపుల్ చెప్తున్నాను సార్. సార్ పబ్లిక్ ఉన్న ఇష్యూస్ ని, లిటిగేషన్స్ ని మేనేజ్ చేసి రిజాల్వ్ చేసేదే ఎమ్మెల్యే యొక్క పని. చట్టాలు చేయడం కానీ ఇంకోటి కానీ ఇట్స్ ఆల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దట్స్ కాల్డ్ లిటిగేషన్. పీపుల్ కూడా లిటిగేషన్స్ ని గవర్నమెంట్ తో అంటే ఒక ఇన్స్టిట్యూషన్ తో కన్సల్టేషన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా లాస్ ని డెవలప్ చేయడం, ఆర్ అదర్వైజ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ని క్లియర్ చేయడం, వాళ్ళని హ్యాపీగా హార్మోనియస్ గా లివింగ్ సొసైటీలో ఉంచడం.
ఇది కానీ ఈ రోజు governments ఏం చేస్తున్నాయి? when the government is directly creating the trouble and even the courts also, because అంటే ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేము లా చదువుకుంటున్న రోజుల్లో చాలా క్రేజ్గా దీన్ని చూసేవాళ్ళు. ఏది చిన్న చిన్న న్యూస్ వచ్చేవి, అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది అనగానే సుమోటోగా తీసుకునేవాడు, ఇక్కడ ఏదో జరిగిందంటే సుమోటోగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏం చెప్తున్నారంటే వేస్టింగ్ అవర్ ప్రీషియస్ టైం. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే సార్, సుప్రీం కోర్టులో ఉన్న వన్ ఆఫ్ ద ప్రెసెంట్ జడ్జ్ మన తెలంగాణ హైకోర్టులో కూడా చేసి వెళ్ళారు, ఉజ్వల్ భుయాన్. చాలా చక్కగా ఆయన చెప్పాడు, ఎవ్రీ సిటిజన్ టు రైట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కోర్ట్ అని చెప్పేసి. ఎస్, కాకపోతే ఒక సిస్టమ్ డెవలప్ చేసి పెట్టేసారు. కోర్ట్స్ ఆల్సో పబ్లిక్. ఇప్పుడు మన డిబేట్ తోని పబ్లిక్ క్లారిఫై కావాల్సింది మెయిన్ ఏంటంటే 22A పర్పస్ ఏంటి, స్పిరిట్ ఏంది, జరుగుతుంది, ఎలా మిస్యూజ్ అవుతుంది. పబ్లిక్ ఏం కావాలండి, వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. హైకోర్టు సుప్రీం కోర్టు తర్వాత సంగతి ఆయన. ఇప్పుడు చూడండి అట్లా కాదు. ఇప్పుడు ఎంత హారిబుల్ థింగ్ అంటే 70 years బ్యాక్ కొనుక్కున్న ల్యాండ్ అదే ఒకవేళ 2-3 చేతులు కూడా మారింది, అంతా ఎవ్రీథింగ్ అంతా స్మూత్గానే అయిపోయింది. బట్ ఆల్ సడన్ టైం ఒకరోజు పిడుగులాగా వచ్చేసి ఇది 22A ఉందని చెప్పి లిటిగేషన్ పెడతా ఉన్నారు. 40 ఏళ్ల క్రితం నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. 40 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినటువంటి వ్యక్తి చూస్తే ఇప్పుడు అది కట్టినోడు, ఆ బిల్డర్ ఎక్కడ ఉన్నాడో అసలు వాడు ఉన్నాడా లేదా, ఒరిజినల్ ఓనర్ ఎవడో, ఓల్డ్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి. ఎంక్వైరీ ఎందుకు సెటప్ చేయాలని అంటున్నానంటే బికాజ్ ఆఫీసర్లు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీవి, మీరు అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారా? ఎస్ ఇచ్చారు. కనెక్షన్స్ ఇచ్చారా? ఎస్ ఇచ్చారు. అక్కడ టాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారు? ఎస్ కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా కాదు, HMDA లేఅవుట్స్ తో కొనుక్కున్నటువంటివి కూడా ఇవాళ ఉన్నాయి. అసలు కామన్ సెన్స్ లేని ఏంటో తెలుసు సార్. ఇప్పుడు రఘు గారు చెప్తున్నారు 22A ఉన్నాయని చెప్పేసి. అసలు HMDA డెవలప్ చేసేది ఎవరు? గవర్నమెంట్ ల్యాండ్. మరి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ మళ్ళీ ప్రొహిబిషన్ లో పెట్టడం ఏంటి అంటే యాక్చువల్గా పర్పస్ ఆఫ్ 22A ఈజ్ ద పబ్లిక్ పర్పస్. బట్ ఇవాళ ఏమైంది, 22A ల్యాండ్ మాఫియాకి బ్రదర్ అయి కూర్చుంది, బ్రదర్ బ్లడ్ షేర్ అయి కూర్చుంది. అది ద పర్పస్ 22 ఇప్పుడు యాజ్ యు రైట్లీ టోల్డ్ 22A meant for public purpose. Yes, it has become now purse of the rulers. ఆ పర్పస్ పర్స్ కింద మారిపోయింది. పర్స్ ఆఫ్ ద ఓనర్స్ అండ్ ల్యాండ్ మాఫియాకి ఒక ఎక్విప్మెంట్. I say it is become a wallet. చిన్నది కాబట్టి it become a wallet. Wallet there is no limit. Wallet becomes an expandable anywhere. But purse కి చాలా చిన్నది, అది కొంచెం ఆగిపోతుంది. So sorry to add on. హ్యూజ్ అమౌంట్స్ అంటే మామూలు కామన్ మ్యాన్ వింటే కొన్ని ఫ్యాక్ట్స్ స్టన్ అయిపోవాలన్నమాట. సార్ మీకు ఒక చిన్న రీసెంట్ గా తిరుపతిలో ఒక కేసు జరిగింది. ఆయన ఐ థింక్ రిటైర్డ్ జడ్జ్, ఎమ్మెల్యే, ఇద్దరు సీనియర్ సిటిజన్స్. ఎమ్మెల్యే ఒక రిటైర్డ్ జడ్జ్ కూర్చొని ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఆయన ఏమంటాడు, వాడు వీడు అని మాట్లాడే స్థాయికి ఒక ఎమ్మెల్యే దిగజారిపోయాడు. అంటే దిస్ వీఆర్ ఇన్ డెమోక్రసీ. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు సోషల్ మీడియా కేసులు ఎందుకు ఇంత పెరిగిపోయాయి, అబ్యూజివ్ లాంగ్వేజెస్ ఎందుకు పెరిగిపోయాయి అంటే బికాస్ ఆఫ్ యూ. విత్ ఫ్రస్ట్రేషన్. హూ ఆర్ a member of legislative or a ministers, your language it is not under the parliament. Yes, మీ లాంగ్వేజ్ పార్లమెంట్ ప్రాపర్గా లేదు. ఎందుకంటున్నానంటే నేను సార్ వీఆర్ యంగ్స్టర్స్. ఇప్పుడు నేను సార్ అని పిలవాలని నాకు ఎవరు నేర్పించారండి? నేర్పించారు కదా. టుడే అదే పెద్దవాళ్ళు నాకు అబ్యూజెస్ నేర్పించారు. ఇప్పుడు అదే అబ్యూజెస్ ని నేను మీతో వాడినప్పుడు అది అఫెన్స్ అయినప్పుడు ఈ పెద్దవాళ్ళని ఎందుకు లోపల ఇప్పుడు వాళ్ళ కంటెన్షన్ ఎలా ఉందంటే ఇప్పుడు ఫ్యూడల్ దీంట్లో కింగ్ మే డూ సమ్ రాంగ్ బట్ సిటిజన్స్ నాట్. అట్లాగా అది ఫ్యూడల్ లో కాలం నడిచింది. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో ఫీలింగ్ దట్ దే ఆర్ ఫ్యూడలిస్టిక్ కింగ్స్ అన్నమాట. ప్రభువుల కింద ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చేసి వాళ్ళేమో నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు, అవతలాడు ఎవడని మాట్లాడితే అది నేరం. So the object of the 22A, why the government today is notified, the only reason extract the money. Only reason is సరే assume a moment, they are doing real estate business. Assume a moment సార్, ఇప్పుడు 22A లో పెట్టినావు, నీ ఆబ్జెక్ట్ ఏంటి? ప్రభుత్వ భూములు కాపాడడానికి అన్నావు. ఓకే, ప్రభుత్వ భూములు కాపాడి నువ్వు ఏం చేస్తావు చెప్పు నాకు ఫస్ట్. అభివృద్ధి అంటావు. ఏం అభివృద్ధి? కాంక్రీట్ జంగిల్ తయారు చేయడం అభివృద్ధియా? సరే, కాంక్రీట్ జంగిల్ నువ్వు తయారు చేస్తావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పేర్కోండి, సక్రమైన నీళ్లు లేవు తాగడానికి, సిగ్గుపడాలి మనం ఈ రోజు. స్వచ్ఛమైన గాలి లేదు, సిగ్గుపడాలి మనం ఈ రోజు. ప్రాపర్ గా తిరిగే స్వేచ్ఛ లేదు, సిగ్గుపడాలి మనం అందరూ. ఆ వాతావరణం ఈ రోజు ప్రాపర్ గా లేదు, సిగ్గుపడాలి మనం అందరూ. ఎందుకంటే బోయినపల్లి నుంచి ధనచక్ర చెప్పండి, ధనచక్ర గారు
హలో హలో చెప్పండి చెప్పండి అమ్మా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ నమస్తే. నమస్కారం. సార్ నమస్తే. నమస్తే నమస్తే చెప్పండి. మాది గచ్చిబౌలిలో 4 సర్వే నంబర్లు మా తాత పేరు మీద ఉన్నాయి. ఓకే అయితే అవి జయబేరి వాళ్ళు కొనుక్కున్నారు. చెప్పండి చెప్పండి వినిపిస్తుంది చెప్పండి. జయబేరి వాళ్ళు కొనుక్కున్నారు. ఉమ్, మేము ఉమ్. పీటీ ప్రొటెక్ట్ టెనెన్సీ సార్. మీరు చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. అయితే మాది ఆ తర్వాత ఆయన లింగంతో ఉన్నట్టు ఒక డాక్యుమెంట్ సృష్టించి 65లో ఆయన 1954లో మా తాతగారి పేరు మీద శాస్త్రపాణిలో పేరు వచ్చింది. వాళ్ళు కొన్నట్టుగా డాక్యుమెంట్, అదే డాక్యుమెంట్ మీద మళ్ళా మురళీమోహన్ కొన్నట్టు అక్కడ కొని వాళ్ళు డెవలప్ చేశారు సార్. ఫేక్ డాక్యుమెంట్స్. అయితే అక్కడ లింగమ్మ అని ఆ ఊరు గ్రామ పట్టేదారు. మీకు ఇప్పుడు చెప్పండి. ఫాస్ట్ గా చెప్పండి, ఫాస్ట్ గా చెప్పండి, స్పీడ్ గా అయితే చెప్పండి. గ్రామ పట్టేదారు ఆమె పేరు, ఆమె దగ్గర మేము పీటీ. ఓకే. అయితే మేము పీటీ అమ్మలేదు, లింగమ్మ. డాక్యుమెంట్స్ సరే ఇప్పుడు ఏంటంటే అర్థమైంది. ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ హైదరాబాద్ లో ఇంకో పెద్ద సమస్య ఇప్పుడు ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. మీ డాక్యుమెంట్స్ వచ్చినాయండి, మార్కెట్ లో తిరుగుతున్నాయి మీ డాక్యుమెంట్స్ అన్ని. ఉప్పాల కూడా సర్వే నెంబర్ 4 సర్వే నెంబర్లలో జయబేరి వాళ్ళ బ్లూ షీట్స్ కూడా పెట్టారు. అది కరెక్టేనా? కట్ చేశాడు నేను. సరే ఇప్పుడు చాలా చోట్ల ఉన్న సమస్య ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్స్. ఇప్పుడు ఈ సమస్యతో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేవాళ్ళు కూడా మళ్ళీ ఈ గ్యాంగే, ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ గ్యాంగే ఏం చేస్తారంటే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయటం, షీట్లు కొట్టేయటం, తర్వాత వెళ్ళి అరే భయ్ ఏంద్రా చెప్పు నువ్వు అని సెటిల్ చేసుకోవడం, ఇది ఒకటి జరుగుతున్న వ్యవహారం. రీసెంట్లీ ఒక ఒపీనియన్ వచ్చింది దగ్గర ఒక ప్లాట్ 22A ఉన్నది, కింద నుంచి డ్రైనేజ్ సిస్టమ్ వెళ్తుందండి. నేను లీగల్ గా చెల్లదు అని చెప్పాను. 3 days తర్వాత మళ్ళీ అతనే వచ్చినాడు. సార్ ఒక సమ్ ఎక్స్ మీడియేటర్ వచ్చినాడు, సార్ ఈజ్ వెరీ క్లోజ్ టు సో అండ్ సో ఆఫీసర్స్, అతను పర్మిషన్స్ ఇస్తారు, ఎన్ఓసి ఇస్తారన్న. ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళందరి సిగ్నేచర్స్ నేనే ఫోర్జరీస్ ఇస్తా సార్ అన్నారు. క్రిమినల్ కేసు అయితే కానీ అడిగాను నేను. అయితే సార్ ఆఫీసర్ సేఫ్ ఉంటాడు, నాకేం కాదు కదా సార్, ఈజీగా బయటకు వస్తా అన్నాడు. అంత లీనెంట్ గా డబ్బు వచ్చే ల్యాండ్ డాక్యుమెంట్స్ ని మ్యానిపులేట్ చేసే సిస్టమ్ లో మనం ఉన్నాం ఇప్పుడు. అంటే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే సార్, ఇట్ ఈస్ అ ప్రాబ్లం ఫ్రమ్ అస్ హూ ఆర్ అ బయ్యర్. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కాలంలో ప్రజలకు పిచ్చి అయిపోయింది. ఏం పిచ్చి అంటే ఇల్లు కొనాలనే పిచ్చి. ఐఎమ్ సారీ టు సే పిచ్చి అని అంటున్నానంటే నెసెసరీ సార్ నేను కాదనట్లే, బట్ దట్ నెసెసరీ షుడ్ నాట్ బి అన్ ఇంజరీ టు అస్. నెసెసరీ, ఐ అగ్రీ. అలా అని చెప్పేసి మనం పాయిజన్ తీసుకోలేము కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫుడ్ నెసెసరీ అని చెప్పేసి పాయిజన్ తీసుకుంటున్నాం. సో ఇల్లు కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా అసలు ఎందుకు అంత రేటు పెరుగుతుంది, అసలు వాస్తవంగా మార్కెట్ రేట్లు అలా ఉంటాయి. మార్కెట్ రేట్ అంటే ఏంటంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి. మార్కెట్ రేట్ అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న నోటిఫైడ్ వాల్యూని మార్కెట్ రేట్ అంటారు. బయట మార్కెట్ లో మీకు దళారులో లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే ఫ్లాట్ ఓనర్ చెప్పే మార్కెట్ రేట్ మీకు ఎక్సెస్ చెప్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు. మీరు వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు. ఎందుకో చెప్పనా, ఇట్ ఈస్ అ బ్లాక్ మార్కెట్. బ్లాక్ మార్కెట్ సెల్లింగ్ ఇస్ ఇల్లీగల్. కానీ జస్ట్ ఇక్కడ ఇల్లీగల్ అంటున్నానంటే ప్రజలు తెలుసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ 22A పెట్టడానికి రీజన్ ఏంటి అంటే భయభ్రాంతులకి గురి చేయడానికి ఫస్ట్. ఇప్పుడు ప్రజలందరూ ఒక పానిక్ సిచ్యువేషన్ లో క్రియేట్ అయిపోతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నదే ఈ పానిక్ సిచ్యువేషన్ లో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ల్యాండ్ మాఫియా క్రియేట్ అండర్ ద వీల్ ఆఫ్ ద 22A. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఫలితంగా ఇప్పుడు ఏమైపోయిందంటే నిజానికి ఇది గ్లోబల్ సిటీ హైదరాబాద్ ఇస్ ఎ గ్లోబల్ సిటీ, ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఐటీ సెక్టార్ ఉన్నది. అలాంటి చోట ఇవాళ యాజ్ ఆన్ టుడే చూసుకుంటే ఎంత పెద్ద హ్యూజ్ టవర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆక్యుపేషన్ లాగా అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఏమవుతుందంటే రావాలంటే జనాలు భయపడిపోతున్నారు. 4 lakhs యూనిట్స్ పెండింగ్. ఎందుకు రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయినాయి, బయ్యర్స్ భయపడుతున్నారు, బ్యాంక్ లోన్స్ ఇవ్వడం లేదు, ప్రాపర్టీ లిక్విడిటీ తగ్గిపోయింది, మార్కెట్ పూర్తిగా స్లో డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ
అసలు పూర్తిగా ఈ ఫార్మా కానీ ఇవి కానీ అన్నీ కూడా పూర్తిగా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి అండి. అంటే వీటన్నిటికీ బాధ్యత వహించాల్సింది ఐటీ కుంటుపడిపోయింది, ఫార్మా, గ్లోబల్ కంపెనీస్, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ వస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ 22A ఎఫెక్ట్ వీళ్ళ యొక్క షాడోస్ ఇవన్నీ ఉన్నాయో భయపడిపోయి మనకి ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. 22A అనేది కొంతమంది గుప్పిట్లో పెట్టుకునే ఎక్విప్మెంట్, అది వాళ్ళ కన్వీనియంట్ డేట్ వస్తే దీన్ని రిలీజ్ చేస్తారు, లేదంటే లిటిగేషన్ అదే కదా జరిగేది. అది ఇండియాలో మనకు సర్వేలు చాలా సార్లు జరిగాయి. స్టేట్ సర్వేలు కండక్ట్ చేశారు, సెంట్రల్ సర్వేలు కూడా కండక్ట్ చేశారు. ప్రతి ఒక్కరి దగ్గర బ్లూ ప్రింట్స్ ఇప్పుడు కూడా మ్యాప్స్ ఉన్నాయి కదా. మ్యాప్ లో ఇంకోటి ఏంటి, నోటిఫైడ్ కూడా ఉంటాయి జోన్స్, కమర్షియల్ జోన్, నాన్ కమర్షియల్ జోన్, మిక్స్డ్ జోన్, ఈవెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఆల్రెడీ మనకి ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది ఆఫీసర్లకి? నా క్వశ్చన్, నేను ఎందుకు ఆఫీసర్ల మీద ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, వాళ్ళ మీద ఎంక్వైరీ సెటప్ చేయాలి అని అంటున్నానంటే, ఈ ఆఫీసర్లు కొల్యూడ్ అయ్యి మినిస్టర్లతో ఎమ్మెల్యేలతో చేసే ఒక ఇల్లీగాలిటీస్ ఇవి. దే ఆర్ అపాయింటెడ్ బై దేర్ కన్సర్న్ ఎమ్మెల్యే విన్సెంట్ ఫ్రాన్సిస్ మీద వీళ్ళు అపాయింట్ అవుతున్నారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ అపాయింట్మెంట్. ఈ బ్రదర్ చెప్పినట్లు లైవ్ ఎగ్జాంపుల్ అయ్యప్ప సొసైటీ అండి, అది 22A ఉంది ప్లస్ సుప్రీంకోర్టు స్టే ఉంది. వాళ్ళు వెళ్ళి ఎవరైనా సరే, ఏ ప్రజలైనా సరే, ఇండియా నుంచి ఎవరు వెళ్ళి అయ్యప్ప సొసైటీలో మీకు హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉందా అని అడగండి, లేదు ఎక్కడ కొన్నారో అడగండి. హైదరాబాద్ లో ఏ ల్యాండ్ అయినా కూడా 30 years బ్యాక్ నీకు ఎవరి దగ్గర నుంచి వచ్చిందని అడగండి. ఇప్పుడు ఎందుకు కట్టారు హైరేజ్ జోన్ అడగండి. ఆ డాక్యుమెంట్ చూడండి, 90% మేనేజ్మెంట్ ఇల్లీగాలిటీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద దెన్ ప్రెసెంట్ అండ్ ది దెన్ గవర్నమెంట్ సపోర్ట్, హైయర్ ఆఫీసర్ సపోర్ట్. ఒకటేనండి, మిడిల్ క్లాస్ పర్సన్ అవుట్స్కర్ట్స్ లో ప్లాట్ కొనుక్కొని ప్రొటెక్ట్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటే జనరల్ లా ఏముంటది, రిజిస్ట్రేషన్ ఆఫీసు, కన్స్ట్రక్షన్ పర్మిషన్స్, మున్సిపల్ సరిపోతుంది. ఇక్కడ జర్నలిస్ట్, పోలీసు, అడ్వకేటు, కోర్టు, లోకల్ గుండాసు, ది దెన్ పొలిటీషియన్స్, ప్రజెంట్ పొలిటీషియన్స్, కమింగ్ జనరేషన్ పొలిటీషియన్స్, నైబర్స్, వీళ్ళందరికీ షేర్ ఇచ్చేస్తే ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మాఫియా చేతుల్లోకి పెద్ద ల్యాండ్ తీసుకొని మాఫియా డెవలప్ చేసేసి విత్ ద సపోర్ట్ ఆఫ్ ద హైయర్ అథారిటీస్ మాఫియా డెవలప్ చేసిన దానికి ఎన్ఆర్ఐ పిల్లలు కొనుక్కుంటున్నారు, కష్టపడే డబ్బుతో కొనుక్కుంటున్నారు. But still there is no guarantee. No guarantee. So what is your remedy? Sir, the remedy is very simple, sir. As I told earlier, in the name of a necessity or essential, we should not harm ourselves. Yeah. అంటే ఇది ఇంపార్టెంట్ నెసెసిటీ కదా అని చెప్పేసి నన్ను నేను హార్మ్ చేసుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు నేను బతకాలని చెప్పేసి ముందు దూకి చచ్చిపోవడం కాదు. బతకాలన్నప్పుడు ఫస్ట్ బతకడానికి కావాల్సిన నెసెసిటీస్ ఏంటి? ఇండ్లు కొనాలి. ఇండ్లు కొనాలన్నప్పుడు మీరు ఒక 1000 రూపాయలు, 10,000, 20,000 ఖర్చు పెట్టి ప్రాపర్ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ అపార్ట్మెంట్ రైట్ ఆర్ రాంగ్. ఎందుకంటే మీరు 60 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెడుతున్నారు. ఈ రోజు అయ్యప్ప సొసైటీలో 70-80 లక్షలు పెట్టి కొంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా సుప్రీంకోర్టు మనం చూసాం హైట్ అవర్స్ ఎలా అయితే కూల్ కొట్టిస్తుందో, అయ్యప్ప సొసైటీని మొత్తం తీసవతల పడింది. సపోజ్ యాజ్ పర్ లా అంటే ఇది ఓన్లీ ఇల్యూషన్స్ అంటున్నా. కోర్టు ఒకవేళ మొత్తం అయిపోయిన తర్వాత ఇదంతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ తీసేయమని చెప్పి డైరెక్షన్ చేస్తే పరిస్థితి ఏంటి? నాకు తెలిసిన బ్రదర్ చెప్పినట్లు, నాకు తెలిసిన అయ్యప్ప సొసైటీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద లాస్ట్ 5 years నుంచి హైకోర్టులో 2000 కేసెస్ ఉంటాయి. ఇప్పుడు అదొక ఆస్పెక్ట్. బట్ ఏంటంటే అన్ని రకాల పర్మిషన్స్ అవి ఇవన్నీ తీసుకొని 70 years బ్యాక్, 30 years బ్యాక్, 40 years బ్యాక్ అంతా ఓకే, బాగానే ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి అన్న చోట కూడా ఈవెన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఆల్సో ఒక ప్రొసీజరల్గా కట్టుకున్న తర్వాత దానికి ఇందాక చెప్పిన ఈ సోకాల్డ్ వీళ్ళందరూ కూడా మోకాలు అడ్డు పెడతా ఉంటే దానికి అసలు రోలర్సే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎక్కడికక్కడ ఇదవుతా ఉంటే అప్పుడు వీళ్ళు హెల్ప్లెస్ కండిషన్లో పడిపోతున్నారు. కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్న కోర్టు ఆర్డర్ కూడా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి ఉంటా ఉంది. దానికి రెమెడీ ఏంటి అని అడుగుతున్నారు. దానికి సొల్యూషన్ ఒకటే. ఈవెన్ దో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రెరగేటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు రెగ్యులరైజ్ ఏదైనా కూడా. ఈవెన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆల్సో కెన్ బి రెగ్యులరైజ్ బై పేయింగ్ ఆఫ్ ఎ సర్టన్ ఫైన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు నేనేమంటానా, ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా, కాలనీలు వచ్చేసాయి, ఏరియాలు వచ్చేసాయి, ఇండ్లు వచ్చేసాయి, హైరేజ్ అన్ని వచ్చేసాయి కదా. లెట్ us not to go ప్రీవియస్లీ ఇన్ ద సెన్స్ రెట్రోస్పెక్టివ్ మనకొద్దు. ఏవైతే ఇల్లీగాలిటీస్ ఉన్నాయంటారో ఒక ఎంక్వైరీ సెటప్ చేయండి, ఫైండ్ అవుట్ చేయండి, వాళ్ళ దగ్గర నుంచి ఫీజు వసూలు చేసి మొత్తం రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజ్ చేసేసి లిటిగేషన్ ని ఫస్ట్ క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ డే కట్ ఆఫ్ డేట్ నుంచి ప్రొహిబిట్ చేయండి. స్టేట్ కి ఇన్కమ్ వస్తుంది, ప్లస్ వాళ్ళందరూ సఫర్ అవ్వకుండా ఉంటారు, రోడ్డు మీద పడకుండా. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ అయినా కోర్టులైనా చూసేది ఏంటి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్
this is your demand. No, it's not my demand. Solution for So that is your solution. But when the government is not willing to do that, because as you earlier told that this is a high income source, Yes. it has become a high income source to them. why? Because if they created such a policy, income goes to the treasury of the government, not for their pockets wallet. Yes. Now they want దానికి to- ఏంటి రెమెడీ? వాట్ ఈస్ యువర్ రెమెడీ? No, directly government has to be strictly implemented the 22A, first point. 22A నుంచి ప్రాక్టికల్ గా హైదరాబాద్ ఏముందంటే లాస్ట్ జనరేషన్స్ ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో అగ్రికల్చర్ ల్యాండ్స్ ని నాలా కన్వర్షన్ కాకముందే చాలా ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాటి గవర్నమెంట్ సమ్ పెనాల్టీ ఇంపోజ్ చేయాలి, రీజనబుల్ పెనాల్టీ ఇంపోజ్ చేసి When the government is not ready to listen all these things, Public then what awareness we have to రావాలి. do? Public awareness That is రావాలి. exactly. Public awareness For ఉండాలి. that only ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రాపర్టీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అనే దాన్ని Article 300A. తెలియజేయడానికి, ఆ ఫండమెంటల్ రైట్ కోసం మనం ఏం చేయాలనే దానికోసమే ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని ఇద్దరు మంచి సబ్జెక్ట్ మీద, ఈ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్న ఇద్దరు హైకోర్టు అడ్వకేట్స్తో మనం ఈ కార్యక్రమం పెట్టాం. ఇది ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ చేస్తాం దీని మీద అవేర్నెస్ వచ్చేంత వరకు కూడా. సో పబ్లిక్ కూడా మీకు ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మీ ఒపీనియన్స్ని కూడా తెలియజేయండి. ది 19 టీవీ ఎస్పెషల్లీ ది 22A ఇష్యూకి సంబంధించి రోల్ బ్యాక్ 22A అనే కార్యక్రమాన్ని టేకప్ చేసింది. యూ టు జాయిన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ టు ఆల్.